వెల్కమ్ బ్యాక్. ద ఆర్ట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ అనే సిరీస్లో భాగంగా ఇప్పుడు ఈ భాగంలో వర్క్ ప్లేసెస్లో మనం ఏ సందర్భాల్లో ఎవరిని ఎలా ఎక్నాలజ్ చేయాలి, ఎవరి కాంట్రిబ్యూషన్స్ని ఎలా ఎక్నాలజ్ చేయాలి అనేది చూద్దాం. వర్క్ ప్లేసెస్లో జనరల్గా మేనేజర్స్ ఏం చేస్తారంటే, ఒక కామన్ మిస్టేక్ అనుకోండి, లేదంటే ప్రాక్టీస్ అనుకోండి, వీళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పటికప్పుడు అందరినీ అప్రిషియేట్ చేస్తే బాగుంటుందని తెలుసు కాబట్టి గుడ్ జాబ్ టీం బాగా పనిచేస్తుంది, ఈ టీం బాగా పనిచేస్తుంది, ఈ టీం రిజల్ట్స్ బాగున్నాయి అని అంటుంటారు. ఇక్కడ టీం అనేది కరెక్టే, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్, బట్ ఇట్స్ నాట్ వెరీ స్పెసిఫిక్ టు మీ. కాబట్టి మేనేజర్స్ ఎప్పుడు కూడా దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హూమ్ దే ఆర్ అప్రిషియేటింగ్, హూమ్ దే ఆర్ ఎక్నాలజింగ్. ఇండివిజువల్స్ని ఇండివిజువల్ అచీవ్మెంట్స్ కోసం, లేదా ఇండివిజువల్ కెపాసిటీలో కనుక మీరు ఎక్నాలజ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ బిగ్గర్ ఇంపాక్ట్, మోర్ ఇంపాక్ట్ కంపేర్డ్ టు జెనరిక్ థ్యాంక్ యూ, జెనరిక్ వెల్ డన్ టీమ్ టైప్ ఆఫ్ థింగ్స్. కాబట్టి వర్క్ ప్లేసెస్లో ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ని, ఇండివిజువల్ ఎఫర్ట్స్ని, ఇండివిజువల్ అచీవ్మెంట్స్ని, ఇండివిజువల్ వాట్ ఎవర్ అది మనం ఎక్నాలజ్ చేయాలి ఫ్రమ్ టైం టు టైం. అట్లాగే ఈ ఇండివిజువల్స్ కూడా దే ఆర్ నాట్ అబౌవ్ ద టీమ్, దే ఆర్ నాట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద టీమ్, దే ఆర్ నాట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద మేనేజర్స్. ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి టీం మెంబర్ కూడా వాళ్ళ పీర్స్ని దే హ్యావ్ టు ఎక్నాలజ్. పీర్స్ అంటే వాళ్ళతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళ టీం మెంబర్స్ని, వాళ్ళ ఎఫర్ట్స్ని, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని, వాళ్ళు మీకోసం ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చేస్తే, హెల్ప్ చేస్తే దాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు ఎక్నాలజ్ చేస్తూ ఉండాలి. రెండవది, మేనేజర్స్ టీం మెంబర్స్ని ఎక్నాలజ్ చేయటం, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని ఎక్నాలజ్ చేయటం ఒక అంశం అయితే, టీం మెంబర్స్ కూడా ఫ్రమ్ టైం టు టైం దే నీడ్ టు ఎక్నాలజ్ ద మెంటర్షిప్, ద ఎక్స్ట్రా ఎఫర్ట్ ద మేనేజర్స్, ద సీనియర్స్ ఆర్ పుట్టింగ్ టువర్డ్స్ యువర్ కెరీర్ డెవలప్మెంట్. మీరు బాగా పనిచేస్తున్నారు అని మీకు తెలుసు, మీరు బాగా పనిచేస్తున్నారని మేనేజ్మెంట్కి తెలుసు అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ టు బి. బట్ మీరు బాగా చేస్తున్నారన్న సంగతి మీ మేనేజర్ గుర్తించి మీకు అది కమ్యూనికేట్ చేశాడు అనుకోండి, మీకు ఎక్నాలజ్ చేశాడు అనుకోండి, ఇట్స్ ఎ బెటర్ సిచ్యువేషన్. అలాగే మనం విత్ అవర్ పీర్స్, మనం విత్ అవర్ బాసెస్, మేనేజర్స్, సీనియర్స్, ఇదంతా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలన్నమాట. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, అకార్డింగ్ టు సమ్ స్టడీస్, ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ వాళ్ళు చేసిన స్టడీస్లో ఏం చెప్తున్నాయంటే, మీరు పరస్పరం ఎక్నాలజ్ చేసుకోవటం ద్వారా, మొరేల్ బూస్ట్ అవటం ద్వారా, బికాజ్ ఎవ్రీబడి ఫీల్స్ బెటర్ కాబట్టి వాళ్ళు వాలంటరీగా ఒక 20 to 30% ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారట. దట్స్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. నెంబర్ 2, అట్రిషన్ రేట్ తగ్గిపోద్ది. అంటే ఏంటి, ఈ ప్లేస్ని వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళాలి అనే కోరిక కానీ, అనే డ్రైవ్ కానీ తగ్గిపోద్ది. ఎందుకంటే ఇక్కడ అంతా బాగుంది కదా, మన పీర్స్ బాగున్నారు, మన మేనేజర్స్ బాగున్నారు, మన వర్క్ ప్లేస్ బాగుంది, మన కాంట్రిబ్యూషన్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, ఎక్నాలజ్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ మీ టు లీవ్ దిస్ ప్లేస్ అన్నట్టుగా ఎక్కువ మంది అదే ప్లేస్లో కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారనమాట. వెన్ ఎవర్ సంబడి లీవ్స్, హీ ఈస్ నాట్ లీవింగ్ ద company per se, rather he is actually leaving either the bad team or some bad members of the team or bad managers. ఇండివిజువల్స్ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు బయటకు వెళ్తున్నారు కానీ కంపెనీని దృష్టిలో పెట్టుకుని కాదు అన్నది కూడా రీసెర్చ్ రిజల్ట్స్. కాబట్టి మనకి అట్రిషన్ తగ్గించుకోవాలనుకున్నా, ప్రొడక్టివిటీ పెరగాలనుకున్నా, ఇదంతా కూడా ఈ ఎక్నాలజ్మెంట్ ఎట్ ద రైట్ టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్లో ఎలా చేస్తున్నారంటే 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి అప్రైజల్స్ అని పెట్టేసి, ఆ అప్రైజల్స్ టైంలో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాము, ఆ అప్రైజల్స్ టైంలో మిమ్మల్ని ఎక్నాలజ్ చేస్తాము, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాము అని అంటున్నారు. ఐ థింక్ దట్స్ టూ లేట్. ఎక్నాలజ్మెంట్ అనేది ఇన్సిటు జరగాలి, అప్పటికప్పుడు జరగాలి, ఆ రోజున జరగాలి, ఆ సందర్భంలో జరగాలి. అంతేగాని మీరు 6 monthsకి ఒకసారి ఎస్, oh, we have been noticing you, we have been tracking your progress, we have been following your whatever emotions, ఇదంతా కూడా 6 monthsకో 1 yearకో ఒకసారి చెప్దాం అనుకుంటే that will be too late. సో వర్క్ ప్లేసెస్లో పీర్స్తో మనం ఎక్నాలజ్మెంట్ ఎలా ఇవ్వాలి,
మన బాసెస్ని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి, అలాగే మేనేజర్స్, బాసెస్ ఆ టీమ్ మెంబర్స్ని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి, ఇదంతా కూడా డైనమిక్గా జరగాలి కాబట్టి, అప్పటికప్పుడు జరగాలి కాబట్టి, దాన్ని అర్థం చేసుకుని ఇదంతా కూడా ఈ ప్రాసెస్ నడపడం ద్వారా, ఈ ప్రాసెస్ నడిపే ఓపెన్నెస్ని ఆ కంపెనీస్, ఆ బిజినెసెస్, ఆ ఎన్వైరన్మెంట్స్, ఆ కాంటెక్ట్స్ ఎంకరేజ్ చేయడం ద్వారా I think the workplaces will be much more productive and with less attrition, with minimal attrition, and they'll be more productive and more naturally happier places to work for అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి the takeaway from this discussion is people don't leave companies, they leave non-acknowledgement of their efforts, both from their peers and from their managers. So, just to put it into practice, think about somebody at work whom you want to acknowledge, either for his help, either for his achievement, or for his extra effort. మీ పీర్ అవ్వచ్చు, మీ మేనేజర్ అవ్వచ్చు, లేదా మీ టీంలో పనిచేస్తున్నటువంటి ఒక టీం మెంబర్ అవ్వచ్చు. థింక్ అబౌట్ దట్ సంబడి అండ్ టేక్ దిస్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ టు రైట్ హిమ్ ఎ మెసేజ్ రైట్ నౌ acknowledging his efforts or her efforts. ఎందుకంటే ఈ వర్క్ ప్లేస్ అక్నాలెడ్జ్మెంట్ అనేది అదేదో బికాస్ ఆఫ్ సమ్ హెచ్ఆర్ పాలసీ కాదు. ఇట్స్ యాక్చువల్లీ a strategic move for everybody, and it's going to help build stronger alliances for a greater career growth for you. It's your strategic move, and it shows your emotional intelligence. So do it.